హాయ్ అండి. నాగోల్లో ఉన్నటువంటి పీబీఆర్ కన్వెన్షన్కి అయితే మేమైతే వచ్చేసామండి. ఐవీఎఫ్ అంటే ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఉమెన్స్ డే ప్రోగ్రామ్కి వన్ ఆఫ్ ద గెస్ట్గా మేము కూడా వచ్చాము. మేము వచ్చిన టైంలోనే సన్నా గారు కూడా వచ్చారండి. మహిళా మనులు చూడండి ఎంత పెద్ద సంఖ్యలో హాజరైపోయారో. పీబీఆర్ కన్వెన్షన్ మొత్తం కూడా ఫుల్ అయిపోయి ఉందండి. అసలు చూస్తుంటేనే ఎంత కలకల్లాడుతుందో చూడండి. మేము లోపలికి ఎంటర్ కాగానే చాలామంది ఎంతో ప్రేమతో ఎంతో ఆప్యాయతతో మా దగ్గరికి వచ్చి వాళ్ళ అభిమానాన్ని వ్యక్తపరచడం నిజంగా మా అదృష్టం అండి. ఆ తర్వాత స్టేజ్ మీద ఉప్పల శ్రీనివాస్ గారు, వారి సతీమణి స్వప్న గారు మా ఇద్దరికి కూడా సన్మానం చేయడం అయితే జరిగిందండి. నిజం చెప్పాలంటే మేము ఈ స్థాయికి రావడం కారణం అంతా మీరేనండి. మీ అందరి ఆదర అభిమానాల వల్లే మేము ఇంత స్థాయికి అయితే చేరుకున్నామండి. మీ అందరి అభిమానం ఎప్పుడు మా మీద ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈ కార్యక్రమానికి అయితే 10,000 మంది మహిళలు పాల్గొన్నారండి. బిగాల గణేష్ గారు, గంజి రాజమౌళి గుప్తా గారు గెస్ట్గా వచ్చారండి. అంతేకాకుండా వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న మహిళలను కూడా ఇక్కడ గెస్ట్గా ఇన్వైట్ చేసి సత్కరించడం జరిగిందండి. ఇక్కడ మహిళలకైతే తంబోలా నిర్వహించడం జరిగిందండి. ఈ తంబోలాలో కూడా గోల్డ్ రౌండు, సిల్వర్ రౌండు, ఎలక్ట్రానిక్స్ రౌండు, ఫర్నిచర్ రౌండు, కాసా డెక్కర్ రౌండు, 2 వీలర్ జాక్ పౌండ్ రౌండ్ అండి. సో ఇలా మహిళలు అయితే చాలా ఉత్సాహంగా పాల్పంచుకున్నారు. అండ్ 108 లక్కీ డిప్స్ కూడా తీయడం జరిగిందండి. ఈ కార్యక్రమాన్ని అయితే ఐవీఎఫ్ అదే అండి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగ్ వాళ్ళు అయితే చాలా అట్టహాసంగా నిర్వహించారండి. ప్రతి ఒక్కరు వాళ్ళ బాధ్యతను నిర్వహించి ఈ కార్యక్రమాన్ని అయితే సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో మహిళామూర్తులు అయితే చాలామంది పాల్గొన్నారండి. ఆల్మోస్ట్ 10,000కు పైగానే పాల్గొన్నారండి. మార్నింగ్ 9:30 నుంచి మొదలు పెడితే సాయంత్రం అయిపోయే వరకు కూడా వాళ్ళ ఉత్సాహం అయితే ఏ కోశాన కూడా తగ్గలేదండి. మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఆటలు, పాటలు, డ్యాన్సులు అసలు ఒక రేంజ్లో ఉండేనండి. నిజంగా అండి ఎంజాయ్మెంట్ అంటే ఇది నిజంగా ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన ఐవీఎఫ్ టీంకి అయితే నిజంగా ధన్యవాదాలండి. సో మహిళా మూర్తులను అందరినీ ఒక చోటకు తీసుకొచ్చి వాళ్ళకు ఒక పండగ కదండి ఇది రోజు. ఆ పండుగను ఇంత ఘనంగా నిర్వహించారు కాబట్టి నిజంగా ఐవీఎఫ్ టీం అందరికి కూడా మా తరఫున ధన్యవాదాలండి. బయట కొన్ని స్టాల్స్ కూడా పెట్టడం జరిగిందండి. అండ్ ఇదైతే చూసారు కదండి మిలెట్స్ బైట్స్ అండి. అంటే వీళ్ళది స్నాక్స్ అన్నట్టు మిలెట్స్తో తయారు చేస్తారు. మాకు కొన్ని టేస్ట్ చేసామండి, చాలా బాగుంటాయి. కొన్ని తీసుకొని వచ్చాము కూడా. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇక్కడ ఇస్తున్నాను చూడండి, ఒకసారి ఆర్డర్ చేయండి. ఈ కార్యక్రమం అయితే మహిళలు ఎంతో దూరం నుండి బస్సెస్ కట్టుకొని వచ్చారండి. అంటే ఇలా బస్సెస్ ఉన్నాయి చూడండి, తూప్రాన్ నుండి కానీ అట్లా తెలంగాణ ఉన్న నలుమూల ప్రాంతాల నుండి ఇక్కడికైతే రావడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మాకైతే చాలా సంతోషంగా ఉందండి. చెట్టుకు పువ్వందం, మనిషికి నవ్వందం, నవ్వడం భోగం, నవ్వించడం యోగం, నవ్వకపోవడం రోగం. 4 రోజుల జీవితానికి ఎప్పుడు నవ్వుకుంటూ ఉండాలి, ఫేస్లో స్మైల్ ఉండాలి, లైఫ్లో గోల్ ఉండాలి, ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండాలి. ఇటువంటి కపుల్స్ పక్కకు మేము ఉండాలి.